అందరికీ నమస్కారం. ఈ వీడియో రిలేషన్‌షిప్ గురించి అన్నమాట. ఇదే ఛానెల్‌లో రిలేషన్‌షిప్ గురించి కొన్ని వీడియోస్ చేశాను. మీరు ఒకవేళ ఆ వీడియోస్ కానీ చూడకున్నట్లయితే ఆ వీడియోస్ చూడండి. ఈ వీడియో రిలేషన్‌షిప్ గురించి. నేను చెప్పే ఈ వీడియోస్ ఏవైతే ఉన్నాయో, ఈ వీడియోస్‌లో చెప్పేది క్లాసెస్ కానీ ఉన్నాయి. ఇవి జస్ట్ క్లాసెస్ కాదు. ఇవి లెసన్స్, లైఫ్ లెసన్స్ ఇవన్నీ. మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే మనం ఏదో లెసన్ నేర్చుకోవాలి. రిలేషన్షిప్‌లో అయినా, హెల్త్‌లో, కెరీర్‌లో, ఫ్యామిలీలో కానీ మీకే కానీ ప్రాబ్లమ్స్ కానీ కనిపిస్తున్నట్లయితే జస్ట్ వాటి ద్వారా మనం ఏదో నేర్చుకోవాలి. అందుకే మనకు అలా వస్తున్నాయి. అంటే లెసన్స్ మనం నేర్చుకోవడానికే వస్తాం ఎర్త్ మీదకి. ఓకే, ఈ విషయం కానీ పక్కన పెడితే ఈ వీడియో కొంచెం ఎక్కువ అవుతుంది. వీలైతే మీరు నేను ఈ వీడియోని పార్ట్ 1, పార్ట్ 2 అలా చేస్తాను. వీలైతే మీరు ఫుల్ వీడియో చూడడానికి ట్రై చేయండి. వీలైతే అట్లా చేస్తానన్నమాట. ఇప్పుడు రిలేషన్షిప్ గురించి కానీ చూసుకున్నట్లయితే మెయిన్గా రిలేషన్షిప్లో ఎవరైతే ఉన్నారో ఆపోజిట్ పర్సన్, మీ వైఫ్ అయినా కావచ్చు, లేకుంటే హస్బెండ్ అయినా కావచ్చు, లేకుంటే మీరు ఎవరైతే లవ్ చేస్తున్నారో వాళ్ళైనా కావచ్చు, అండ్ ఫ్యామిలీలో కూడా ఎవరైనా కావచ్చు. అంటే ఫ్యామిలీలో అమ్మ, నాన్న, బ్రదర్, సిస్టర్ అంతా ఫ్యామిలీ. ఓకే, నేను చెప్పేది మనకు రిలేషన్షిప్లో ఏ రిలేషన్ అయితే మనకి బాగా మనకు కావాలి, మనకి ఎవరైతే కావాలి అని మీరు అనుకుంటున్నారో, నాతో మాట్లాడితే చాలా బాగుండు, నన్ను ప్రేమగా చూసుకుంటే చాలా బాగుండు, కేరింగ్గా చూసుకుంటే చాలా బాగుండు అని అనుకుంటూ ఉంటారు కదా. కానీ అట్లా జరగట్లేదు అంటే ఇవన్నీ లైఫ్ లెసన్స్. మనం లైఫ్ లెసన్స్ నేర్చుకోవడానికి ఎర్త్ మీదకి వచ్చామని చెప్పాను. ఓకే, మీకే కానీ ప్రాబ్లమ్స్ కానీ కనిపిస్తున్నట్లయితే ఈ రిలేషన్షిప్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే ముందుగా మీరు జస్ట్ మిమ్మల్ని మీరు లవ్ చేయడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా మిమ్మల్ని మీరు లవ్ చేయడం స్టార్ట్ చేయండి. అంటే మిమ్మల్ని మీరు లవ్ చేయటం అంటే ఎలా లవ్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్గా కొన్ని చెప్తాను. ఏంటంటే మనకు కొన్ని ఇష్టాలు ఉంటాయి. మనకి ఇష్టమైన డ్రెస్ వేసుకోవాలని, లేకుంటే మనకి ఇష్టమైన ప్లేసెస్కి వెళ్ళాలని, మనకి ఇష్టమైన వంటలు చేయాలని, మనకి ఇష్టమైన డ్యాన్స్ చేయాలని, పాడాలని, సింగింగ్ నేర్చుకోవాలని చాలామందికి ఉంటుంటాయి కదా. ఇలా అన్నమాట. మనకి ఇష్టమైన వాటన్నిటిని పక్కన పెట్టేస్తాం, మర్చిపోతాం, అసలు పట్టించుకోం. తర్వాత ఇంకా ఒకప్పుడు మనం అవన్నీ ఆలోచిస్తాము, తర్వాత మర్చిపోతాం. మనకు ఇలా మర్చిపోతాం, మనల్ని మనం పట్టించుకోం. ముందుగా మెయిన్గా మనల్ని మనం పట్టించుకోం, మనల్ని మనం లవ్ చేయం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం లవ్ చేయాలి. ఎలా లవ్ చేయాలంటే ఎలా మనకి ఇష్టమైన, మీకు చెప్పాను కదా, మనకి ఇష్టమైన డ్రెస్ వేసుకోవాలి. ఒకవేళ మీకు ఆ డ్రెస్ వేసుకోవాలని అంటే వేసుకోండి. లేకుంటే ఆ ఫుడ్, ఏమైనా డిషెస్ కొంతమంది క్రియేట్ చేస్తాం, కొత్తగా ఏదో ఒకటి చేయాలి, డిషెస్ చేయండి. లేదు నాకు టైం లేదు అని అంటుంటారు. నో, అలా మాత్రం అనొద్దు. ఎందుకంటే మనల్ని మనం లవ్ చేసుకోవడం ముందుగా చాలా ఇంపార్టెంట్. మనల్ని మనం లవ్ చేసుకోవడం మనకు ఇది ఒక గొప్ప అవకాశం. ఇది మనకున్నటువంటి గొప్ప అవకాశం. మనల్ని మనం లవ్ చేసుకోవడానికి మనకు సమయం వచ్చింది, మనం సమయం తీసుకోవాలి. లేదు నాకు టైం లేదు, నేను బిజీగా ఉన్నానంటే కుదరదు, అసలు కుదరదు. మనల్ని మనం లవ్ చేసుకోవాలి. ఉన్న టైంలోనే మనల్ని మనం లవ్ చేసుకోవడానికి అవకాశం లభించింది కదా. ఒకవేళ మీకు పాటలు పాడటమే ఇష్టమైతే హ్యాపీగా పాడుకోండి, నేర్చుకోండి, సింగింగ్ నేర్చుకోండి. మీరు చేస్తున్న వర్క్ని కంటిన్యూ చేస్తూనే చేసుకోండి, అవి ఆపేసేం కాదు. మీరు చేస్తున్న వర్క్ని కంటిన్యూ చేస్తూనే, డ్యాన్స్ కావాలంటే డ్యాన్స్ చేసుకోండి. ఇలా మనల్ని మనం లవ్ చేసుకోవాలి. మనకి ఇష్టమైన ప్లేసెస్కి వెళ్ళాలనిపిస్తుంటుంది, ఇష్టమైన ప్లేసెస్కి వెళ్ళటం, టెంపుల్స్కి వెళ్ళాలనిపిస్తే టెంపుల్స్కి వెళ్ళటం, ఇలా అన్నమాట. ఇలాగా మనల్ని మనం లవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం కంప్లీట్గా లవ్ చేసుకోవాలి.
కొంతమందికి గేమ్స్ ఆడాలనిపిస్తుంటుంది అనమాట. సైలెంట్గా ఉంటారు. నో, మీకు ఇష్టమైన గేమ్స్ ఆడుకోండి, డ్యాన్స్ చేసుకోండి, సింగింగ్ నేర్చుకోండి. సింగింగ్ మీరు చేస్తున్న వర్క్ని కంటిన్యూ చేస్తూనే మీకు కావాలని మీరు కొంతమందికి ఫుడ్ డిషెస్ కొత్తగా క్రియేట్ చేయాలనిపిస్తుంటుంది. ఎస్, చేయండి. ఇలా అనమాట మనల్ని మనం లవ్ చేసుకోవాలి.